ఒక మొన్న ఒక సీరియస్ పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఇజ్రాయెల్ ఇరాన్‌లో ఉండే సౌత్ పార్స్ అనే ఒక గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసింది. ఇది ఇరాన్ గ్యాస్ అవసరాల్లో దాదాపు 80% ఇందులో నుంచే వస్తుందన్నమాట. సో ఇది పైగా నార్త్ ఫీల్డ్ అని ఖతార్ నార్త్ ఫీల్డ్ గ్యాస్‌కి దీనికి లింక్ కూడా ఉంది. సో ఎప్పుడైతే ఇరాన్ మీద ఇది అటాక్ చేసిందో ఇరాన్ దానికి రిటాలియేటరీగా ప్రతీకార చర్యగా ఖతార్లో ఉండే రస్ లఫోన్ గ్యాస్ ఫీల్డ్ మీద అటాక్ చేసింది. ఆల్రెడీ రస్ లఫోన్ని ఖతారు మార్చి 2 క్లోజ్ చేసింది. ఎందుకంటే అప్పుడే అటాక్ జరిగింది, అప్పటి నుంచి క్లోజ్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే ఈ ఖతార్ నుంచి ప్రపంచ ఎల్ఎన్జి గ్యాస్ టోటల్ వినియోగంలో ఖతార్ నుంచి మాత్రమే 20% ప్రపంచానికి అందుతుంది. ముఖ్యంగా యూరోప్, ఏషియాకి ఎక్కువగా గ్యాస్ ఇక్కడ నుంచే వెళ్తుంది. సో ఇప్పుడు అది ఖతార్లో గ్యాస్ క్లోజ్ అయింది. దానివల్ల యూరప్ మీద, ఏషియా మీద ఈ గ్యాస్ అవసరాల ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఇప్పుడు మనం ఇండియా గురించి చెప్పుకుంటున్నాం. ఇండియాలో ఒక వార్త ఇప్పుడు 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే 5 ఏళ్ల పాటు గ్యాస్ కొరత ఇండియాలో ఉండబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. ఎందుకు ఇదంటే ఈ రాస్ల ఫోన్ మీద నిన్న ఇరాన్ మొత్తం 5 మిసైల్స్ వేసింది. అందులో 4ని ఖతార్ డిఫెన్స్ కొట్టేయింది, కానీ 1 మాత్రం పడింది. దాంతో అక్కడున్న ట్రైన్స్ అంటారు ఎల్ఎన్జి మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో ఆ ట్రైన్స్ దెబ్బతిన్నమాట. దీనివల్ల 17% దాని ఉత్పత్తులు అంటే రేపు ఓపెన్ చేసి రిపేర్లు అన్నీ చేసి అయినాక కూడా 17% గ్యాస్ అనేది ఎల్ఎన్జి అనేది ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. దీనివల్ల దాదాపు 2 లక్షల కోట్లు దానికి నష్టం. దీని ఎఫెక్ట్ ఇండియా మీద పడుతుంది. ఎందుకంటే మనం సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఎల్పిజి. ఫస్ట్ వచ్చి ద లార్జెస్ట్ ఇంపోర్టర్ వచ్చి చైనా తర్వాత ఇండియానే సెకండ్ లార్జెస్ట్ ఎల్పిజి ఇంపోర్ట్స్ చేసుకునే దాంట్లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ అనమాట. మనకు ఓవరాల్గా మన ఇండియా దేశీయ అవసరాల ఎల్పిజి అవసరాల్లో ఓన్లీ 40% మాత్రమే మన రిఫైనరీస్లో ఉత్పత్తి అవుతుంది. మిగతా 60% మనం దిగుమతి చేసుకుంటాం. ఈ 60%లో 50% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధి ద్వారా ఇండియాకు వస్తుంది. ఇందులో ప్రధానంగా మనకి ఖతార్ నుంచే గ్యాస్ వస్తుంది. సో ఇప్పుడు ఖతార్లో అది ఆగిపోయింది. ఖతారు పునరుద్ధరణ కోసం మినిమం 5 ఏళ్ళు పడుతుంది అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. యుద్ధం ఆగిపోయినా కూడా ఇంకొక 5 ఏళ్ళ వరకు ఖతార్ నుంచి ఇండియాకి గ్యాస్ రావడం కష్టమే అనేది ఇప్పుడు చెప్తున్న మాట. సో దీనివల్ల ఇప్పుడు గందరగోళంగా మారింది. అయితే ఇండియాలో ఎల్పిజి కానీ మనం తీసుకుంటే దాదాపు పర్ మంత్కి నెలకి 30 లక్షల మెట్రో టన్నులు. యాక్చువల్గా వీటిని ఎంఎంటీ అంటారు. ఎంఎంటీ అంటే మిలియన్ మెట్రో టన్స్ అని లెక్కేస్తారనమాట. అలాగా 3 మిలియన్ మెట్రో టన్నుల మనం పర్ మంత్కి యూజ్ చేస్తున్నాం. అంటే ఒక రోజుకి 92,000 మెట్రో టన్నుల్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో మన ఈ 14.2 సిలిండర్ 14.2 కేజీ సిలిండర్లు ఉన్నాయి కదా ఈ డొమెస్టిక్ వాడేది కిచెన్లలో, ఇవి 65 లక్షలు ఉన్నాయి ఇండియా. అంటే 65 లక్షల సిలిండర్లు పర్ డే వాడుతున్నాం మనం ఒక ఇంటికి మాత్రమే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి స్టోరేజ్ ఫెసిలిటీ అంటే మనకి కనెక్షన్లు తీసుకుంటే 33,000 హౌస్ హోల్డ్స్కి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఎల్పిజి. ఇందులో పిఎంయుఐ పెట్టారు. పిఎంయుఐ అంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం. దీని కింద 10 కోట్ల పూర్ ఫ్యామిలీస్కి ఫ్రీ కనెక్షన్లు ఇవ్వాలనేది మోడీ తీసుకొచ్చిన పథకం ఇచ్చారు. అందువల్ల 33 లక్షల ఇండ్లకి ఎల్పిజి కనెక్షన్లు ఉన్నాయి. సో రోజుకి 92,000 మెట్రో టన్నులు వాడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 65 లక్షల సిలిండర్ పర్ డే కావాలి కాబట్టి మనకి ఆగిపోయింది. అక్కడ నుంచి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది స్టోరేజ్ ఆల్రెడీ మనకి ఆయిల్ స్టోరేజ్ ఏమో 70 రోజులకు వస్తుంది. మంగళూరు, వైజాగ్ ఇటువంటి కేవర్న్స్ అంటారు. ఈ కేవర్న్స్లో స్టోరేజ్ ఉంది. కానీ ఎల్పిజి ఏమో 20-25% కంటే 20-25 డేస్ కంటే ఎక్కువ ఎల్పిజి స్టోరేజ్ ఇండియాలో లేదు. సో కాబట్టి ఇప్పుడు అందుకనే ఏమంటే రేషనింగ్ అనేది పెట్టారు. నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్ అనేది ఒకటి ఆర్డర్ పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్.
దీని కింద ఏమవుతుందంటే కమర్షియల్ గ్యాస్కి వాళ్ళు రేషన్ పెట్టేశారు. కమర్షియల్ గ్యాస్ అనేది ఇప్పుడు దొరకట్లేదు. సో హౌస్ హోల్డ్ గ్యాస్కి అయితే ఇప్పటి వరకు రేషన్ లేదు, బ్యాన్ లేదు. మనం అప్లై చేస్తే ఇంటికి అయితే వస్తుంది. కాకపోతే సిటీలో 20-25 రోజులు పెట్టారు. ఒకసారి నువ్వు అప్లై చేసినాక మళ్ళీ 25 రోజుల తర్వాత కానీ నువ్వు గ్యాస్కి సిలిండర్కి ఆర్డర్ పెట్టలేవు. అదే రూరల్ అయితే 45 రోజులు పెట్టారు. 45 రోజుల తర్వాతనే రూరల్లో సిలిండర్కి మళ్ళీ అప్లై చేయాలి. కాకపోతే ఏంటంటే ప్యానిక్ బయింగ్ అనేది ఎప్పుడైనా ఇట్లాంటప్పుడు ప్యానిక్ బయింగ్ ఒకటి, రెండోది బ్లాక్ మార్కెట్ ఒకటి. ఎందుకంటే మన ఇండియాలో 1,00,000 మంది డీలర్స్ ఉన్నారు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ 1,00,000 ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, కొంత బ్లాక్ చేసేస్తారు.